నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. సో పుష్ప 2 మనం చూస్తూ ఉన్నాం కదా, మేకింగ్ చాలా ఫాస్ట్గా నడుస్తుంది. అయితే పుష్ప 1లో స్మగ్లర్లు పోలీసులు ఇద్దరు కుమ్మక్కైనట్లుగా కొన్ని సన్నివేశాల్లో చూసాం. సో దానికి సంబంధించి ఇప్పుడు ఒక మాజీ ఐపీఎస్ అధికారి లేకపోతే మాజీ ఐజీ కాంతారావు గారు అబ్జెక్షన్ తెలుపుతున్నారు. పుష్ప 2లోనన్నా అలా చెయ్యొద్దు, ఎందుకంటే మేము ఇల్లు వాకిలు అన్ని వదిలేసి 5 సంవత్సరాలు మేము అడవిల్లోనే ఉండి చాలా నిజాయితీగా మేము వర్క్ చేసాము, మేము స్మగ్లర్లకి ఏ పోలీసు హెల్ప్ చేయరు అన్నట్టుగా. సో పుష్ప 2లోనన్నా కొంచెం మంచిగా చూపించండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నట్లుగానే మనం చూసాం. రైట్, ఏం చెప్తారు మీరు? అంటే అందరూ అది ఒకరిని తప్పుగా చూపిస్తే అందరూ అలా ఉంటారని కాదు కదా. సినిమాటిక్ లిబర్టీ చాలా సినిమాలు ఇప్పుడు ఈ ఒక్క పుష్ప గురించే వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ సో కాల్డ్ బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా లంచం తీసుకునే పోలీస్ ఆఫీసర్లను చూసాం, లాయర్లను చూసాం, గవర్నమెంట్ అధికారులను చూసాం, చాలా సినిమాలో చాలా రకాలుగా చూసాం. ఈవెన్ చివరికి మొన్న వేదం సినిమాలో కూడా కిడ్నీ కోసం ఎలా వ్యాపారాలు చేస్తారో చూసాం. మొన్న ఇంకొక సినిమా అసోసియేట్స్, అదేదో మర్చిపోయాను నేను, ఉన్ని ముకుందన్ అసోసియేట్స్, దాంట్లో కూడా ఈ లాయర్లందరూ ఇన్సూరెన్స్లు ఎలా చేస్తారో అది కూడా చూసాం. చాలా రకాల స్కామ్లు ఉంటాయి. చాలా సినిమాల్లో మనం ఎక్కువగా డాక్టర్స్ ని చూస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, కావాలని పీకేసి చంపేసే వాళ్ళని చూస్తాం, డబ్బులు ఇస్తే అట్లా చేసే వాళ్ళని చూస్తాం. నిజ జీవితంలో కూడా చాలా కథలు నిజంగానే చూసాం. సినిమాల్లోనే జరుగుతాయని కాదు, చాలా స్టోరీలు కూడా చూసాం. మనం రోజు పేపర్ తిప్పితే 100 ఉంటాయి. ఎస్ఐఏ ఇలా చేశాడు, ఒక పోలీసుల మీదే రోజుకి సస్పెండ్ అయిన పోలీసులు 3-4 ఉంటారు. సరే, ఇప్పుడు ఇంత నిజాయితీ పరులు కదా, కళ్ళ ముందు నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించే మాట్లాడుకుందాం. అతీక్ని చంపేటప్పుడు పోలీసులు చాలా సింపుల్గా నవ్వుకుంటూ వచ్చారు. వాళ్ళని కూడా జస్ట్ ఇట్లా పట్టుకున్నారు అంతే. అంటే గట్టి ఇట్లా పట్టుకుని వాడేది ఇట్లా కాదు, వాళ్ళకి తెలుసు ఇలా చంపుతారు, ఇది చేస్తారని చెప్పేసి. వాళ్ళందరి ఫేసులలో కూడా నాటకీయత కనపడుతుంది. కావాలని చేసిన విషయం తెలుస్తూనే ఉంది. అయినా ఎట్లా? అండ్ నెక్స్ట్ ఇంకోటి, అంతకుముందు దిశ స్టోరీలో కూడా, ఎన్కౌంటర్ స్టోరీలో కూడా దేశమంతా తెలుసు మీరు తీసుకెళ్ళి చంపారని చెప్పేసి. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుంటే వాడు తుపాకీ తీసుకొని మమ్మల్ని కాల్చపోతే ఇట్లా అయ్యింది, అందుకే మేము చంపేసామని చెప్పేసి. అంటే మీరు చేస్తే ఏదైనా సరే డ్రామాలు చేస్తే ఓకే, జనాలు నమ్మేలా వా ఎంత ఇలా చేశారు అనుకోవాలి, అంతే తప్పితే ఇది ఏదన్నా చూపిస్తే మాత్రం ఒప్పుకోరే. అండ్ ఇంకొకటి, సరే నిజంగా ఎర్రచందనం వెళ్ళట్లేదా ఆ షిప్పులలో? మరి ఎక్కడ నువ్వు 5 ఏళ్ళు అంత నిజాయితీగా పనిచేస్తే ఎట్లా పోతుంది, ఎట్లా వెళ్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది? నువ్వు నిజాయితీ పరుడివే కావచ్చేమో, నీ కింద ఎవరో ఉంటారు కదా, నువ్వు వాళ్ళని మార్చుకో. నీ ఒక్కడివే కాదు, నీ పోలీస్ ఆఫీసర్లు అందరూ అక్కడ పనిచేసే నీ టీం మొత్తాన్ని నీలాగా తయారు చేసుకో, అప్పుడు అది నిర్మూలం అవుతుంది. అంతే, చాలా సింపుల్. అప్పుడు సినిమాలే రావు కదా, సినిమాలు కూడా రావు, అసలు రావు. పుష్ప గారు కదా ఏది తీరు సినిమాలు అప్పుడు, అంతే. అప్పుడు చూపిస్తే ఏమన్నా అందాం. ఇంకా చెప్పాలంటే గంజాయి అవి మంచి ఏదో ఇటుక పిల్లలాగా డబ్బాలు కట్టి వస్తాయి అక్కడి నుంచి, దొరికాయి అవి అని చెప్పి చాలామంది చూస్తూ ఉంటారు. అక్కడ అరకు నుంచి వస్తున్నాయి, అన్ని చెక్ పోస్టులు దాటి ఎలా వస్తున్నాయి బయటికి ఎవరు తెలియకుండా, ఎక్కడో పట్టుకుంటున్నారు. మరి చెక్ పోస్ట్ దాటి బయటకి ఎట్లా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసుల కళ్ళు కప్పు వస్తున్నారేమో. పోలీసుల కళ్ళు, మరి అప్పుడు నువ్వు కళ్ళు తెరుచుకొని పని చెయ్యి. నేను ఎవడొద్దన్నాడు? అడవిలో నీ కళ్ళు కప్పితేనే కదా రోడ్డు మీదకి వచ్చింది. రాకూడని వస్తువు, అది గంజాయే కావచ్చు, ఇది గంధపు చెక్కలే కావచ్చు, ఎర్రచందనం ఏమైనా కావచ్చు, రాకూడని వస్తువులు అడవి దాటి బయటకు వచ్చాయంటే నీ కళ్ళు కప్పు వస్తాయంటే నువ్వు కళ్ళు కప్పకుండా నీట్గా డ్యూటీ చేసుకో, ఇంకా 10 మందిని పెట్టుకో, ఫోర్స్ని పెంచుకో, అంతే తప్ప సినిమా. చాలా సందర్భాల్లో ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్న తీరు కూడా మనం చూసాము. చాలా దొంగల్ని స్వాధీనం చేసుకున్నారు, చాలా చూసాం. అవన్నీ కనపడవా? మళ్ళీ అప్పుడు కూడా హీరోల్లా చూసాం. ఒక పుష్ప సినిమా వల్లే ఇది అయిందా? మరీ టూ మచ్ కాకపోతే. అంటే ఏంటంటే సినిమా ఈజీ టార్గెట్, దాన్ని టార్గెట్ చేస్తే ఈజీగా తొందరగా ఫేమ్ అయిపోతాం. ఇప్పుడు పలానా ఒక కాంతారావు అనే ఒక పోలీస్ ఆయన పుష్పకి సవాల్ విసిరాడని చెప్పి అన్ని పేపర్లు రాయాలి, మనం కూడా మాట్లాడుకోవాలి, కర్మగాలి. ఇది జరిగేది అక్కడ, అంతకుమించి ఏమీ లేదు. తప్పితే వాళ్ళు నిజాయితీగా డ్యూటీ చేసే వాళ్ళైతే వాళ్ళ డ్యూటీ నిజాయితీగానే చేయమని. సినిమాని ఎప్పుడు కూడా రియల్ లైఫ్తో కంపేర్ చేయకూడదు. అది ఎందుకంటే సినిమానే, అదంతే. వాళ్ళకి కథలు ఎలా కావాలో వాళ్ళు అలా రాసుకుంటారు, వాళ్ళు ఎలా తీయాలో అలా తీసుకుంటారు. అక్కడ పుష్ప అనే ఒక క్యారెక్టర్ అలా చేసిందని చూపిస్తున్నారు, అంతే తప్ప పోలీసులు ఇలా కుమ్మకారు. ఇంకా చెప్పండి, ఫస్ట్ హాఫ్లో నిజాయితీ గల పోలీసులు చూపించారు, మరి అప్పుడేమంటారు? దాని గురించి మాట్లాడుకోలేదా? ఫస్ట్ హాఫ్లో అలా చూపించారు, నేను హట్ అయ్యా, సెకండ్ హాఫ్లో చూపొద్దనే కదా ఈయన అనింది.
ఓకే, ఫస్ట్ హాఫ్లో ఆయన శత్రువు నిజాయితీ గల పోలీసేగా, పుష్పని ఇబ్బంది పెడుతున్నాడుగా, టైం టు టైం పట్టుకోవాలని బాగా పనిచేశాడుగా. పని చేసినప్పటికీ కూడా వీళ్ళు తీసుకెళ్తున్నారు అంటే పోలీసుల కళ్ళు కప్పి వాళ్ళు తీసుకెళ్తున్నారనే పుష్పాలో చూపించారే తప్పితే పోలీసులు కుమ్మక్కైనట్టు పుష్పాలో ఏం చూపించాల. లాస్ట్లో ఆయన వచ్చాడు, ఏదో చేశాడు, ఆయన కథ ఏంటో తెలుసుకున్నా. ఇప్పుడు ఆయన ఎందుకు అలా చేస్తున్నాడనే దానికి మనకి క్లారిఫికేషన్ ఇవ్వాల. అది నెక్స్ట్ పార్ట్లో చూడండి అన్నారు. అండ్ నెక్స్ట్ పాల ట్యాంకర్లో వీళ్ళు దొంగలు వెళ్ళినప్పుడు కూడా పోలీసులు గట్టిగా వాళ్ళని పట్టుకొని తీశారు. పుష్ప పార్ట్ 1లో ఏ పోలీసుని కూడా తక్కువ చేసి చూపించలే, వాళ్ళు కుమ్మక్కయ్యారు, అదయ్యారు, ఇదయ్యారు అని. నిజంగా అలాంటి వాళ్ళు ఉంటే అలా చూపించారు. ఇప్పుడు ఈ కాంతారావు లాంటి ఆయన్నే అనుకుంటా, ఆ శత్రు క్యారెక్టర్లో మనం చూసింది నిజాయితీ గల పోలీసు, ఈయననే అనుకుందాం, తప్పే ఉంది. జనరల్గా మంచి చెడు రెండు మిక్సప్ అయి ఉంటుంది. సో కథానుగుణంగా కథ రాసుకుంటారేమో తప్ప ఎవరినో టార్గెట్ చేయడానికో లేకపోతే ఎవరినో కించపరచడానికో డైరెక్టర్స్ కూడా కథలు రాయరు, డైరెక్ట్ చేయరనే అనుకోవచ్చు. అవును, పైగా సెకండ్ హాఫ్లో ఇంకా ఉగ్రగంగమ్మ జాతర గురించి బాగా చెప్పారు. ఆ జాతర అంటే ఒక సీన్ సిచ్యువేషన్ని చూపిస్తూనే వాళ్ళ కథలోకి వెళ్ళి అన్ని రకాల విషయాలు చెప్తున్నారు. అన్నీ చూడాలి తప్పితే ఒక ఎలిమెంట్ని పట్టుకొని నన్ను ఇలా అన్నారు అలా అన్నారు. సరే, ఒక దాంట్లో ఇప్పుడు వేదం సినిమాలో కిడ్నీ అమ్ముకున్నారు, ప్రతి హాస్పిటల్ ఇలాగే జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని మరి ఇప్పుడు అన్ని ధర్నా చేయాలి, అందరు గవర్నమెంట్ డాక్టర్లు ధర్నా చేయాలి, అలాగే చేస్తున్నారు. అంత అన్నట్ట కాదు, సమ్వేర్ సమ్ టైమ్స్ ఒక్కొక్క దగ్గర అట్లా జరుగుతూ ఉంటాయి. దాన్నే సినిమా వాళ్ళకి ఏంటి, కథ కావాలి. ఎక్కడన్నా ఏదో ఒక వింత జరిగితేనే కదా సినిమా కథ అవుతుంది. ఏది లేకుండా చూపిస్తే చూసి చావట్లేదు కదా. నేను శాకుంతలాన్ని చూసారా? ఉన్నది చెప్తే చూసారా మీరేమైనా? లేదు కదా. ఎక్కడిదో ఏదో ఒక వింత తెచ్చి నీట్గా రంగరించి దాన్ని ఏదో చేసి చూపిస్తే ఓ వావ్ ఇలా ఇప్పుడు వచ్చిన విరూపాక్ష కూడా దీని మీద కూడా ఏదో ఉన్నాయి, అంటే ఊర్లో చేతబడులు గీతబడులు ఇట్లా ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు అది కూడా ఏంటి 1979లో వాళ్ళు ఏదో జరిగింది అని అక్కడ జరిగింది చూపించారు. ఇక్కడ పుష్పలో కూడా ఎప్పుడో ఒక సిచ్యువేషన్లో ఒక దగ్గర అలా జరిగింది, అది జరిగిందని వాళ్ళు తీసి చూపించారు. అందులో కూడా ఒక నిజాయితీ పోలీసు ఉన్నాడు కదా, అది నువ్వేనేమో, హ్యాపీ ఫీల్ అవ్వు దానికి. ఇంకెందుకు నీ లేదా ఇంకెవరన్నా నీ దగ్గరలో తెలిసి అవినీతి పోలీసులు ఉంటే వాళ్ళని నువ్వు నీలా తయారు చేసుకోవడానికి ట్రై చేయి, లేదా నీ కింద ఉన్న వాళ్ళకి అలా ట్రైనింగ్ ఇవ్వు, అంతే. బట్ తప్పితే నేను 5 ఏళ్ళు పనిచేశాను, నేను చాలా ఇది, నువ్వు నిజాయితీ ఏమో, నీ తర్వాత వాళ్ళు కూడా అలా ఉండాలి. ఇప్పుడు అంటే ఈ ఏదైతే ఇప్పుడు వస్తున్నాయో ఆరోపణలు అవి సుకుమార్ గారి వరకు వెళితే ఆయన ఏమైనా కథను కాస్త అటు ఇటుగా మార్చే అవకాశం ఏమైనా? ఎందుకు మార్చాలి మా కథని? ఎప్పుడు ఏ సినిమా కథని ఎవరు మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది పెద్ద ఇష్యూ కూడా కాదు. వీళ్ళు ఏదో కావాలని ఊరికే టాప్ ఏదైనా సినిమా వచ్చిందంటే చాలు వెంటనే దాని మీద పడిపోతారు. మొన్న బలగము దసరా కూడా అదేగా, నేను గుడ్లు దొంగతనం చేసి అంగన్వాడీ వాళ్ళందరూ దొంగలు అన్నట్టు అని వాళ్ళు ధర్నాలు చేశారు. అది తప్పు కదా. అట్లా ఎందుకు? ఆ పిల్ల క్యారెక్టర్ అట్లా ఉంది, అంతే. బబ్లీగా చూపించారు అంతే. అంగన్వాడీ వాళ్ళందరూ దొంగల, ఈ మీద 2 గుడ్లు దొంగతనం చేసి ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే మాత్రం తప్పే ఉంది. అట్లా ఏం లేదు. ఓవరాల్గా చెప్పాలంటే ఈయన హట్ అవుతున్నాడంటే ఈయన నిజాయితీ పరుడని 10 మందికి చెప్పుకోవాలనుకుంటున్నాడు. నేను నిజాయితీ పరుడిని అని 10 మందికి చెప్పుకోవాలంటే నేను నిజాయితీ పరుడిని అంటే ఎవరికి తెలియదు కదా. ఇట్లాంటి ఒక సినిమాని టార్గెట్ చేస్తే ఈజీగా ఫేమ్ అయ్యి ఓ ఆయన ఎంత నిజాయితీ పరుడు. ఇప్పుడు ఆయన చెప్పిన స్టోరీలో కూడా నేను 5 ఏళ్ళు పనిచేశాను, చాలా కష్టపడ్డాను, అలా ఇలా ఆయన బయోగ్రఫీ అంతా చెప్పుకుంటూ సినిమాని టార్గెట్ చేశాడు. చాలా తెలివిగా ఫేమ్ అవ్వడానికి కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు, అంతే తప్ప ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్.